చందమామ మీద ఇన్ని గుంతలు ఎందుకున్నాయో ఎప్పుడైనా ఆలోచించరా? ఇవి కేవలం గుంతలు మాత్రమే కాదు, మన భూమి ప్రాణాలను కాపాడిన గుర్తులు. అదెలాగో తెలుసా? కోట్లాది ఏళ్లుగా భూమి వైపు దూసుకొచ్చే భారీ గ్రహశకలాలు మరియు తోకచుక్కలని చందమామ తన వైపు తీసుకుని వాటన్నింటినీ తన మీద వేసుకుంటున్నాడు. ఆ దెబ్బల వల్లే చంద్రుడి మీద ఇన్ని వేల గుంతలు ఏర్పడ్డాయి. ఒకవేళ చంద్రుడే లేకపోతే ఆ గ్రహశకలాలు నేరుగా మన భూమిని తాకి జీవరాశిని అంతం చేసేవి. అంటే చందమామ ఒక అన్నలా కోట్లాది ఏళ్లుగా భూమి తల్లిని కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే చందమామ అంటే మనందరికీ అంత ఇష్టం. మన భూమిని కాపాడుతున్న చందమామ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరి మీకు చంద్రుడు అంటే ఇష్టమా లేదా సూర్యుడు అంటేనా? కామెంట్ చేయండి. ఒకవేళ మనుషులు మార్స్ మీద నివసించడం మొదలెడితే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళకి ఇది ఒక కళ కావచ్చు, కానీ నిజానికి మార్స్ మీద జీవితం ఒక నరకం. మొదటి విషయం, అక్కడ అసలు ఆక్సిజన్ లేదు. మీరు పీల్చే గాలి అక్కడ విషంతో సమానం. అంతేకాదు మార్స్ మీద రేడియేషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడ నిమిషం కూడా స్పెషల్ సూట్ లేకుండా బతకలేం. మరో వింత ఏంటంటే మార్స్ మీద రాత్రి కూడా ఉష్ణోగ్రత -100°C పడిపోతుంది. అంటే సెకండ్ లో మీరు ఒక ఐస్ గడ్డలా మారిపోతారు. అక్కడ భూమి లాంటి సముద్రాలు, పచ్చని చెట్లు ఉండవు. కేవలం ఎర్రటి ధూళి మాత్రమే ఉంటుంది. మనుషులు యంత్రాల సాయంతో అక్కడ బతకవచ్చు, కానీ భూమి ఇచ్చే స్వేచ్ఛను మార్స్ ఎప్పటికీ ఇవ్వలేదు. అందుకే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఈ భూమాత కోసం ఒక లైక్ చేయండి. మరి మీకు భూమి మీద ఉండడం ఇష్టమా లేక మార్స్ కి వెళ్ళడం ఇష్టమా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. 4000 ఏళ్ల క్రితం ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో 80,000 కిలోల బరువున్న రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు? ఇది మనుషుల పనా లేక ఏలియన్స్ సృష్టించిన అద్భుతమా? నేటి ఆధునిక క్రేన్లు కూడా ఎత్తలేని 2.5 మిలియన్ల రాళ్లతో ఈ గ్రేట్ పిరమిడ్ నిర్మించబడింది. ఒక్కో రాయి బరువు 15 టన్నుల వరకు ఉంటుంది. ఒకవేళ మనం ఏని అడిగితే అప్పట్లో జీవించే జైంట్స్ వీటిని నిర్మించి ఉండొచ్చని చెబుతుంది. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే వేల మంది కూలీలు పెద్ద పెద్ద చెక్క పిలకల మీద ఈ రాళ్లను ఉంచి ఇసుకను తడుపుతూ ఫ్రిక్షన్ తగ్గించి లాగేవారని, అలాగే ఒక కాంప్లెక్స్ ర్యాంప్ సిస్టమ్ ద్వారా వీటిని పైకి చేర్చారని కొందరు పరిశోధకులు నమ్మకం. కానీ అసలు రహస్యం ఏంటో తెలుసా? ఈ రాళ్లను అంత పర్ఫెక్ట్ షేప్ లో ఎలా కట్ చేశారు? ఆ కాలంలో వాళ్ళ దగ్గర అంత అడ్వాన్స్డ్ టూల్స్ ఎక్కడివి? అంటే మన పూర్వీకులు మనకంటే ఎక్కువ అడ్వాన్స్డా లేక చరిత్రలో మనకు తెలియని ఏదో ఉందా? మరి మీరేమంటారు? ఇవి ఏలియన్స్ కట్టారా లేక మనుషులా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్స్టెల్లర్ సినిమాలో లాగా స్పేస్ లోకి వెళ్తే మనం నిజంగా స్లోగా ఏజ్ అవుతామా? దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో తెలుసా? ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారం టైం అనేది అందరికీ ఒకేలా ఉండదు. అది మనం ఎంత స్పీడ్ గా వెళ్తున్నాం మరియు మన చుట్టూ గ్రావిటీ ఎంత ఉంది అని దానిపై ఆధారపడి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే స్పీడ్ పెరిగిన గ్రావిటీ పెరిగిన టైం స్లో అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంతరిక్ష కేంద్రం, ISS లో ఉండే ఆస్ట్రోనట్స్. వీళ్ళు గంటకు ఏకంగా 28,000 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తారు. ఇంత స్పీడ్ లో వెళ్తున్నారు కాబట్టి భూమి మీద ఉన్న మనకంటే వాళ్ళకి టైం కొంచెం స్లోగా నడుస్తుంది. వాళ్ళు 6 నెలలు స్పేస్ లో ఉంటే మనకంటే కేవలం 0.007 సెకండ్లు మాత్రమే యంగ్గా ఉంటారు. అంటే సినిమాలో చూపించినట్టు సంవత్సరాల తేడా రాదు. అది కేవలం మిల్లీ సెకండ్ల వ్యవహారం మాత్రమే. సో యంగ్గా ఉండడానికి స్పేస్ కి వెళ్ళడం వేస్ట్ అన్నమాట. విశ్వంలో ఒక దయ్యం గెలాక్సీ ఉందని మీకు తెలుసా? అది మన కంటికి కనిపించదు, కానీ అది అక్కడే ఉంది. సైంటిస్టులు దీన్ని చూసి షాక్ అవుతున్నారు. అసలు ఆ గోస్ట్ గెలాక్సీలో ఏముంది? దీని పేరు CDG2. ఇది మనకు 300 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నక్షత్రాలు చాలా తక్కువ, కానీ 99% ఇది డార్క్ మ్యాటర్ తో నిండిపోయింది. డార్క్ మ్యాటర్ అంటే మనం చూడలేం, తాకలేం, కానీ దాని గ్రావిటీ మాత్రం అనంతం. ఒకవేళ మీరు ఆ గెలాక్సీలోకి వెళ్తే మీ చుట్టూ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏమి కనిపించదు. ఒక నిశ్శబ్దమైన చీకటి నరకం లాగా అది ఉంటుంది. అందుకే దీన్ని సైంటిస్టులు గోస్ట్ గెలాక్సీ అని పిలుస్తున్నారు. అన్నింటికంటే క్రేజీ విషయం ఏంటంటే ఇలాంటి గెలాక్సీలు మన గెలాక్సీ చుట్టూ కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అంటే మన కంటికి కనిపించకుండానే కొన్ని వేల దయ్యం గెలాక్సీలు మన పక్కనే తిరుగుతున్నాయి. విశ్వం మనకు తెలిసిన దానికంటే చాలా భయంకరమైనది. మరి మీకు ఈ దయ్యం గెలాక్సీ గురించి ఏమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. ఒక క్షణం ఊహించుకోండి, మీరు ఒక బ్లాక్ హోల్ లో పడిపోతే మీరు ఎలా అంతమవుతారో తెలుసా? మీరు బ్లాక్ హోల్ కి దగ్గరే కొద్దీ మీ శరీరం వింతగా ప్రవర్తిస్తుంది. మీ కాళ్ళ దగ్గర ఉండే గ్రావిటీ తల దగ్గర ఉండే గ్రావిటీ కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ శరీరం ఒక నూడిల్ లాగా పొడవుగా సాగిపోతుంది. దీన్నే సైన్స్ భాషలో స్పాగెటిఫికేషన్ అంటారు. మీరు ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ గ్రావిటీ ఎఫెక్ట్ ఎంత ఘోరంగా ఉంటుందంటే మీ బాడీ పార్ట్స్ అన్ని ఆటమ్స్ గా విడిపోతాయి. ఆ ఆటమ్స్ లోని పార్టికల్స్ కూడా ముక్కలైపోతాయి.
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే మీరు ఈవెంట్ హారిజన్ దాటేటప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకి మీరు స్లో మోషన్ లో కనిపిస్తారు, కానీ మీకు మాత్రం విశ్వమంతా సూపర్ ఫాస్ట్ గా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు చనిపోయే లోపు భవిష్యత్తును చూసేస్తారన్నమాట. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? మీరు మరో విశ్వంలోకి వెళ్తారా లేక పూర్తిగా శూన్యంలోకి కలిసిపోతారా? అది ఇప్పటికే ఒక మిస్టరీ. బ్లాక్ హోల్ లోకి వెళ్తే తిరిగి రావడం ఇంపాసిబుల్ అని మనందరికీ తెలుసు. కానీ ఒకవేళ మీరు ఆ బ్లాక్ హోల్ నుండి ప్రాణాలతో బయటికి వస్తే అప్పుడు మీరు చూసే ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? ఐన్స్టీన్ చెప్పిన టైం డిలేషన్ ప్రకారం గ్రావిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ టైం స్లో అయిపోతుంది. బ్లాక్ హోల్ అంటేనే అనంతమైన గ్రావిటీ. మీరు లోపల కేవలం ఒక 2 నిమిషాలు గడిపి బయటికి వచ్చారనుకోండి, భూమి మీద అప్పటికే కొన్ని లక్షల ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. మీరు బయటికి వచ్చి చూసేసరికి మీకు తెలిసిన వాళ్ళు, మీ ఊరు, మీ మనుషులు, చివరికి మన భూమి కూడా ఉండకపోవచ్చు. ఆ టైంకి మనుషులు అంతరించిపోయి ఉండవచ్చు, లేదా వేరే గ్రహానికి మారిపోయి ఉండవచ్చు. మీరు ఒక్కసారిగా మీ వాళ్ళందరినీ కోల్పోయి టైం ట్రావెలర్ గా మిగిలిపోతారు. అంతేకాదు మీరు సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే కొన్ని లక్షల ఏళ్ల తర్వాత యూనివర్స్ మొత్తం మారిపోతుంది. ఆ వాతావరణాన్ని, ఆ రేడియేషన్ ని తట్టుకునే శక్తి మీ శరీరానికి ఉండదు. మీరు ప్రాణాలతో బయటికి వచ్చినా ఆ కొత్త ప్రపంచంలో మీరు ఒక ఏలియన్ లాంటి వారే. అంటే బ్లాక్ హోల్ లోకి వెళ్ళడం అంటే కేవలం చావు కాదు, కాలంలో వెనక్కి రాలేని ప్రయాణం. మరి మీకు ఇలాంటి ప్రయాణం చేసే ధైర్యం ఉందా? కింద కామెంట్ చేయండి.